తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి సూపర్ హిట్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఇది టమాటా కారం రెసిపీ అండి. ఇది అన్నంలోకైనా, ఉప్మాలోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఒక 100 గ్రామ్స్ నూనె వేసుకుని, చిటికెడు ఇంగువ వేసుకుని, ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కలైతే వేసుకుని, చిటికెడు పసుపు కూడా వేసుకుని, అన్ని ముక్కలకు ఆయిల్ బాగా పట్టుకునేలాగా బాగా అయితే కలుపుకుని, మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్‌లోనే పెట్టుకుని చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకుని మగ్గించుకున్నప్పటికీ మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ అయితే ఉండాలి. అప్పుడే ముక్కలు చాలా త్వరగా మగ్గుతాయి. ఇలా 1కి 2 సార్లు బాగా కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులో ఒక పావు చెంచాడు మెంతిపిండి, ఇంకా ఒక 6, 7 వెల్లుల్లి రెబ్బలు ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు నేనైతే 4 స్పూన్లు వేసుకుంటున్నాను. ఉప్పు, కారం అనేది ఎప్పుడైనా మీ ఆప్షన్ అండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా వేసుకోండి. నేనైతే నా టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకుంటున్నాను. ఉప్పేసాక కూడా ఇలా ఒక 10 నిమిషాలు మూత పెట్టడం వల్ల త్వరగా మగ్గుతుంది. నీరు ఇంకొంచెం బయటకొస్తుందండి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం అయితే నేను 5 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఇలా కారం వేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కారం వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవటం వల్ల ఇలా ఆయిల్ అనేది బయటికి వస్తుంది. అప్పుడు మన కారం అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్టు. నా వీడియో గనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.